కొంచెం వెనకాల తీసుకో అన్న కెమెరా అన్న కొంచెం కొంచెం వెనకాల కొంచెం ప్లీజ్ నా ఒంటి మీద భారతదేశం జెండా కప్పాలి మామా అన్నావు ఆడబెట్టి వాళ్ళకి పంపిస్తాం కన్నీ తీయాల్సింది కదా, బాగా వస్తుండే కన్నీ తీసింటే ఇంత లెవెల్కి వస్తుండే కదా, ఫేస్ కనపడలేదు కదా మీకు ఎట్లా బాబు ఫోటో కాదు బాబు. ఓకే అన్న అందరూ కూడా మిత్రులందరూ సహకరించాలా అన్న ఫోన్ అనేది బ్రో 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 కొంచెం అన్న ఫోన్ తీయో కొంచెం ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి కాల్పుల ఘటనలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తన స్వగ్రామైనటువంటి కల్లితండకు తీసుకువచ్చారు. ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా, తన బెటాలియన్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సందర్శనార్థం ఇక్కడ పార్థివ దేహాన్ని కూడా, ఆయనకు సంబంధించినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహాన్ని కూడా ఇక్కడ సందర్శనార్థం ఉంచారు. ఇక్కడికి తన బంధువులు అలాగే తన తల్లిదండ్రులతో పాటు ఆ బెటాలియన్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా తనకు నివాళులు అర్పించేందుకైతే ఒక్కొక్కరుగా తన ఈ పార్థివ దేహాన్ని ఉంచినటువంటి ప్రదేశానికి వస్తూ తనకు నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నారు. తన స్నేహితులు అలాగే బంధువులు ఇక్కడికి విచ్చేస్తూ కూడా తనకు పూలమాలలతో చివరి వీడ్కోలు కూడా పలుకుతూ కనీసం నోటి నుంచి మాట రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరిది కూడా. ఇప్పటికే 2 రోజులు కూడా తల్లిదండ్రులు 1000 కళ్ళతోని తమ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటకెలకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని అయితే తీసుకువచ్చారు. మనం చూడొచ్చు కొన్ని వేల మంది, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కూడా తన పార్థివ దేహానికి తనకు నివాళులు అర్పించేందుకు, మురళీ నాయక్ నివాళులు అర్పించేందుకు కూడా తనకు ఇక్కడికి వాళ్ళ ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్థానిక ఈ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ కుమార్ అలాగే జిల్లా సంబంధించినటువంటి ఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమం దగ్గరికి వచ్చి మురళీ నాయక్ అయితే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరు కూడా చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడికి మురళీ నాయక్ చివరి వీడ్కోలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూసుకున్నట్లయితే మరీ దారుణంగా ఉందని చెప్పాలి. ఒక్కగానొక్క కొడుకు వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా కూడా చివరికి ఆర్మీలోకి వెళ్ళాడు. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కూడా చివరికి వాళ్ళ కళ్ళకి కనపడినంత దూరం వెళ్ళిపోయాడని చెప్పి తన తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే తన స్నేహితుల్ని చూసుకున్నట్టయితే తనతో పాటు చదువుకున్నటువంటి స్నేహితుడు ఈరోజు మాకు కనిపించాడు, ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ కూడా స్నేహితులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బంధువులు తన తల్లిదండ్రులను అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఒక్కగానొక్క బిడ్డ ఎంత చెప్పినా కూడా వినకుండా మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఒక్క రోజు ఆ ఒంటిపైన తన ఒంటిపైన ఆ మిలిటరీ డ్రెస్ ఏదైతే యూనిఫామ్ ఉందో అది ఒక్కసారి వేసుకొని ప్రాణాలు విడిచినా సరే అని చెప్పి కూడా తల్లి తండ్రికి చెప్పి వెళ్ళిపోయినటువంటి కొడుకు 6 నెలల క్రితం అమ్మ మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయినటువంటి మురళీ నాయక్ ఈరోజు ఇలా వాళ్ళ కళ్ళ ముందుకు వస్తాడని చెప్పి కూడా తల్లిదండ్రులు ఊహించలేదు అని చెప్పి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తన స్నేహితులు అలాగే తన సన్నిహితులు బంధువులు తన అన్న తమ్ములు అందరూ కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు తల్లిదండ్రులకి, అమ్మ నీవు ఒక్క కొడుకు పోయాడని చెప్పి మీరు బాధపడుతున్నారు, కానీ మేము 100 మంది ఉన్నాము, అందరూ కూడా మీకు తోడుంటాము, ఊరి ప్రజలందరూ ఉంటారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీకు కొడుకులాగానే భావించండి మమ్మల్ని కూడా అని చెప్పి కూడా వాళ్ళ స్నేహితులందరూ అలాగే
వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఎంత చెప్పినా కూడా ఆ తల్లికి ఇది తీరని శోకంగానే భావించాలి. అయితే ఒక మన భారత ఆర్మీ ఒక మంచి సైనికుడిని కోల్పోయింది, ఒక తల్లి తండ్రి ఒక మంచి కుమారుడిని కోల్పోయారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, తనకు చదువు చెప్పినటువంటి టీచర్స్ కూడా ఒక మంచి విద్యార్థిని కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎట్టకేలకు తన పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు, స్వగ్రామానికి సందర్శనార్థం అయితే ఉంచారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. సో తదనంతరం రేపు 11 గంటల సమయంలో కూడా 11 నుంచి 12 గంటల సమయంలో కూడా మురళీ నాయక్ సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున మువ్వన్నెల జెండాను పట్టుకొని భారత మాతకు జై అంటూ మురళీ నాయక్ అమర్ హై అంటూ కూడా నినాదాలు చేస్తూ తనని సుమారుగా 10 కిలోమీటర్ల మేర కూడా ర్యాలీగా తీసుకొచ్చారు. కర్ణాటకకు సంబంధించినటువంటి బార్డర్లో అయితే ఏకంగా ప్రతి గ్రామాన కూడా తన పార్థివ దేహం పైన పూలు చల్లుతూ పూలమాలలు వేస్తూ కూడా పూల వర్షాన్ని కురిపిస్తూ కూడా తనకు సంబంధించి ఆ ఘన నివాళులను అయితే అర్పించారు. సో రేపు మురళీ నాయక్కు సంబంధించినటువంటి అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, కల్లితాండా నుంచి.